హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాల్టి హైలైట్స్ ఏంటో చూద్దామా? హే, ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూసారా? నేను చూసా. ఓ, ఏముందందులో మీకేంటి, అందరికీ చెప్తా. ఓకేలే కానీ హాయ్, నేను మీ చిట్టి. ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే నిన్నటి డిస్కషన్ కూడా ఇంకా అలానే కంటిన్యూ అయ్యింది. అది చిన్న డిస్కషన్ ఏం కాదు. యష్మి పృథ్వీరాజ్ ని నిఖిల్ ని సింగిల్ హ్యాండెడ్ గా మేనేజ్ చేసింది. రైటే గాని చెవి రంధ్రాలు కూడా పగిలిపోయినాయి. ల్యాప్టాప్ మీయండి, నేను చెప్తా. సో ఓపెన్ చేస్తే మన యష్మి ఇంకా నిఖిల్ దుమ్ము సుడిగా కొట్టుకున్నారు. ఇంకోటి తెలుసా, యష్మి ఇంకా నబ్బీల గేమ్ పాయింట్స్ గురించి నిఖిల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ తర్వాత మన మణికంఠ వచ్చి నాకు నిఖిల్ పాయింట్స్ చెప్పండి నేను వింటానంటే, మన యష్మి గురించి తెలిసిందే కదా, కే 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 అని అరుస్తూనే ఉంది. అబ్బాయి మణికంఠకి పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యాజ్ ఏ చీఫ్ గా చెప్తున్నా వినండి, మనం ఈ హౌస్ లో ఏ వర్క్ చెయ్యొద్దు, మన వర్క్సే మనం చేసుకోవాలి, హౌస్ వర్క్ అయితే అసలు చెయ్యొద్దు అని చెప్పాడు అబ్బాయి. ప్రేరణ, యష్మి, సోనియా జస్ట్ సంచాలకుగా అలా నిల్చున్నారు అంతే, ఏం చేయలేదు. పరమ చెత్త డిస్కషన్ అని మాట్లాడుతున్నారు. అబ్బాయి అన్న మాటలు ప్రేరణ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆ తర్వాత విష్ణుప్రియ నాకు ఆకలేస్తుందంటే మణికంఠ ఒక్కటే దోశ కదా నేను వేసేస్తానన్నాడు. అదే తప్పైపోయింది. విష్ణుప్రియ ప్రేరణ దోశ వేసే విధానం చూసి హట్ అయింది. పాపం, నువ్వు నన్ను రెండు ఎగ్స్ కోసం నామినేట్ చేస్తావా అని చెప్పింది. ఈలోపు మన మనీ వచ్చి నేను వేస్తా ఆగు అన్నాడు. ఈ లోపలగా ప్రేరణ దోశని ముష్టేసినట్టేసింది ప్లేట్ లో. కట్టమిగా అంతే, విష్ణుప్రియకి శుభ్రమని కాలింది. కాలినా ఏడ్చింది, అంతకు మించి ఏం చేసిద్దిలే గాని మణికంఠ ప్రేరణకు అర్థం చేయించడానికి చాలా ట్రై చేశాడు. ఇంకా విష్ణుకి చెప్పడానికి కూడా చాలానే ట్రై చేశాడు కదా. కాని పాపం ప్రేరణ మణికంఠని బ్లేమ్ చేసింది. బౌ 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 అని కుక్క లెక్క అరిసింది. మణికంఠ ప్లేస్ లో ఉంటే కాపలా కాస్తుంటే మంచోడబ్బా, కానీ ప్రేరణ బ్లేమ్ చేసింది. మీకు తెలుసా, పృథ్వీరాజ్ ఇంకా నిఖిల్ సోనియా గురించి మాట్లాడుకుంటున్నారు. అదే మన సోనియా సంచాలక్ గా ఉన్న గేమ్ లో నువ్వెవరు నాకు చెప్పడానికి అని పృథ్వీని అన్నదంట. పృథ్వీకి అసలు నచ్చలేదు అలా అనడం. ఏంటోనమ్మా ఈ సోనియా, హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ హౌస్ మేట్స్ అందరినీ తన చేతిలో పెట్టుకుని ఒక ఆట ఆడేసుకునిద్ది. ఈ పిచ్చి అబ్బాయిలేమో ఆమెకి ఎందుకు కనెక్ట్ అవుతారో, ఎందుకు హర్ట్ అవుతారో ఏమోలే. సోనియాకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ యాదకొచ్చిండు అని ప్రేరణకి చెప్పింది. వెబ్ డిజైనింగ్ ఇంకా ఎన్జిఓ పనులు చేస్తాడంట, అందుకే నచ్చిండు. ఒక పక్కన చెవులో ప్రేరణకి గుసగుసలాడుతుందా, ఇంకో పక్కన నిఖిల్ తో ఫ్లర్ట్ చేస్తా ఉండిద్ది. మన సీత ఏమన్నదనుకున్నావు నిఖిల్ ని? నిఖిల్ కి అసలు ఇండివిజువల్ ఒపీనియనే లేదు, ఈ సోనియా ఫ్రెండ్షిప్ వల్లే సైలెంట్ గా అయిపోయాడని చెప్పింది. ఈ సోది నుంచి విముక్తి కలగడానికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. శక్తి టీము 2 టాస్క్ విన్ అయ్యారు అని అభినందించారు బిగ్ బాస్. పాపం ఆ కాంతార వల్ల రేషన్ ని స్టోర్ రూమ్ లో పెట్టమన్నాడు బిగ్ బాస్. అండ్ మీకు తెలుసా, నిఖిల్ ని సూపర్ మార్కెట్ నుంచి షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. పాపం అబ్బాయికి జనరల్ స్టోర్ నుంచే చేసుకోవాలి, నీకు సూపర్ మార్కెట్ నుంచి చేసుకునే ఆప్షన్ లేదని చెప్పేశాడు. ఇద్దరు ఎంత రేషన్ అయినా తెచ్చుకోవచ్చు అని చెప్పారు బిగ్ బాస్. ఆ పైగా తెచ్చుకున్నది దాచుకోవాలని కూడా చెప్పాడు. ఫైనల్ గా ఏం జరిగింది అంటే లిమిట్ గా గ్యాస్ ఉంటుంది అని చెప్పాడు బిగ్ బాస్. 14 గంటలు మాత్రమే గ్యాస్ ఇస్తా అన్నాడు. ఇంకా 2 టీంలు ఎప్పుడు చేసుకోవాలి, ఎంత టైం తీసుకోవాలి అని పంచాయతీ మొదలెట్టేశారు. ఈ 14 గంటలు కంటిన్యూస్ గా వాడకూడదు, ఒక బెల్ ఉంటుంది దాన్ని కొట్టాలి, కట్టింగ్ కూడా దాంట్లోనే వస్తుంది అని చెప్పాడు. ఆగండి, ప్రభావితం వచ్చింది. ఆమె అరే సీజన్ 5 లో ఉంది కదా ప్రభావతి, బంగారు గుడ్లు పెట్టింది. ఎస్, ఇప్పుడు కొంచెం మోడర్న్ గా వచ్చింది. ఇక మన ప్రభావతమ్మ 2 క్లాన్స్ వాళ్ళని పిలిచింది. అదే కాదు, నా టీం కష్టాల్లో ఉంది, నా గుడ్లను ఎవరైతే కాపాడతారో వాళ్ళకి కొన్ని పవర్స్ ఇస్తాను, చూద్దాం ఎన్ని లొల్లిళ్ళు అవుతాయో. ఇంకా గేమ్ ఎలా ఆడాలని ఫుల్ చర్చించుకున్నారు. అసలు ఎలా అరుస్తున్నారు తెలుసా, ఎవరు అరుస్తున్నారో ఎందుకు అరుస్తున్నారో అసలు ఏం అర్థం కావట్లేదు. పృథ్వీరాజ్ ఇంకా నిఖిల్ గేమ్ ని చాలా రఫ్ ఆడారు. మనం ఫిజికల్ అయ్యామేమో అని అనుకునే లోపే బిగ్ బాస్ పాస్ అన్నాడు. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి కాంతార టీం దగ్గర 10, శక్తి టీం దగ్గర 21 ఉన్నాయని చెప్పిండు. ఆ తర్వాత అబ్బాయి ఇంకా పృథ్వీరాజ్ వాళ్ళని అడిగిన గేమ్ గురించి వాళ్ళ క్లాన్ వాళ్ళకి చెప్తూ ఉన్నారు. వాడే ఫస్ట్ నన్ను అటాక్ చేశాడు, వాడు వే బ్లాక్ చేసినప్పుడు ఆదిత్య గారు వచ్చారని చెప్తున్నాడు. బా, అంత కాదు, వరస్ట్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పాడు. నిజమే కదా, నిజమే కదా. సీజన్ 5 లో కూడా అందరు ఇలానే ఉండే, స్టార్టింగ్ లో వైలెన్స్ బట్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు.
అంత లేదు, ఎప్పుడు లొల్లిలు పెట్టుకుంటారు, పంచాయతీలు పెట్టుకుంటారు తప్ప వేరే లేదు. పైగా సారీ చెప్పుకుంటారు. బా కరెక్ట్ గాని సెకండ్ రౌండ్ మొదలైంది. మన నబీల్ వచ్చి నిఖిల్ ని పట్టుకుంటే నిఖిల్ ఏమో మణికంఠని పట్టుకున్నాడు. అసలు మణికంఠ స్ట్రాటజీ బాగాలేదబ్బా. బా పాపం ఒక్కసారిగా మణికంఠ హెడ్ కు తగిలింది. పృథ్వీరాజ్ అయితే చాలా చిరాకు తెప్పించాడు. నాకు అసలు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. కానీ గర్ల్స్ మాత్రం మస్తు ఆడిండ్రబ్బా. కానీ విష్ణుప్రియకి నబిల్ కి చిన్న లొల్లయింది. దాని గురించే నబీల్ చెప్తుంటే మధ్యలో నిఖిల్ మాట్లాడాడని యష్మి అబ్బో ఒక రేంజ్ లో వచ్చింది. ఎందుకో ఫస్ట్ టైం నాకు యష్మి కరెక్ట్ అనిపించింది అబ్బా. మణికంఠ దెబ్బ తగిలింది ఆడవద్దు అంటే మీరెవరు అది చెప్పటానికి నేను ఆడతా అని కొంచెం ఎమోషనల్ అయ్యాడు. నవీన్ వచ్చేసి అరే వాళ్ళు చాలా వైరల్ గా ఆడుతున్నారా, వద్దురా, చెప్పింది అర్థం చేసుకోరా అని చెప్పాడు. సెకండ్ రౌండ్ అయినాక మన బిగ్ బాస్ పెద్ద పెద్ద బుడ్డలు పంపించాడు. మీకు తెలుసా కాంతార క్లాన్ కి 34, శక్తి క్లాన్ కి 66. ఇప్పుడు శక్తి క్లాన్ విన్ అయినందుకు కాంతార క్లాన్ నుంచి ఒకరు తీసేయమని చెప్తే అందరు నబీల్ ని తీసేశారు. ఆట బాగా ఆడాడు కాబట్టి నబిల్ మనీతో 10x కోసం ఎందుకు వెయిట్ చేసావు, 5x తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి నబిల్ బాధపడ్డాడు పాపం. ఇక మన బిగ్ బాస్ నబిల్ ని సంచాలకంగా చేసిండు. ఓవరాల్ గా అయితే ఓకే గానీ ప్రేరణ ఫుడ్ దగ్గర చేసింది చూడు, నాకు అది అస్సలు నచ్చలేదు. ఇంకా పృథ్వీరాజ్ వాయిలెన్స్ మాత్రం చెప్పక్కర్లేదు. ఇంకా ప్రేరణ నాకు డబుల్ ఫేస్ అనిపించింది. మనీతో ఒక విషయం చెప్పి ఆ విషయం పెద్దగా అవ్వగానే తప్పు మనీ మీద తోసేసింది. ఈ ప్రభావతి గుడ్డాట గుడ్డులానే ఉంది. లొల్లి లొల్లి పరేషాన్ చేసింది కంటెస్టెంట్స్ ఆడియన్స్ ని. ఓకే ఓకే అనిపించింది నాకు. ఎపిసోడ్ అంత ఎంటర్టైన్మెంట్ లేదనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఇద్దరిని బయటికి పంపించారుగా, బేబక్కని శేఖర్ భాషని. ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా ఎంటర్టైన్మెంట్? రూమర్స్ నిజమై అవినాష్ వస్తే కిర్రాకుంటది అబ్బా. చూద్దాం ఏమవుతుందో రేపు. సర్లే గాని ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్ మీకు నచ్చితే కమెంట్ చేయండి. అంతవరకు సెలవు, బాయ్. అమ్మో చాలా లేట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ చేయలే గాని చెప్పేద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ and also don't forget to subscribe. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.